షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ప్రతిరోజు అనుదిన కృపా వాక్యము కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. యవనస్తుల యొక్క బిడ్డల యొక్క ప్రయాసాన్ని మీరు గుర్తెరిగి మీరు స్టేటస్గా పెట్టుకొని అనేకులకు షేర్ చేస్తున్నారు. పరమ తండ్రి మిమ్ములను మీ కుటుంబాలను మెండుగా దీవించునుగాక. ఇది నమ్మ కృపా వాక్యము చూసుకుందాము. ఆదికాండము 29వ అధ్యాయం 35వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యూదా అను పేరు పెట్టెను. లేయమ్మ ద్వేషింపబడింది, రాహేలమ్మనేమో ప్రేమించబడింది యాకోబు చేత. యాకోబు గారు ఇష్టపడింది రాహేలమ్మను. కానీ పరలోకపు తండ్రి చూసారా, లేయమ్మను దర్శించాడు. మొట్టమొదటిసారి ఆమెను దర్శించి జ్యేష్ఠ కుమారుని ఇచ్చినప్పుడు ఆ లేయమ్మ ఏమనుకున్నది, నా శ్రమను చూశాడు నా తండ్రి అని రూబేను అని పేరు పెట్టింది. మళ్ళీ రెండవసారి మళ్ళీ దర్శించి కుమారుని ఇచ్చినప్పుడు నేను ద్వేషింపబడ్డానన్న సంగతి నా తండ్రి చూశాడు అని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. మళ్ళీ మూడవసారి కుమారుని కని ఇక నా భర్త నాతోనే హత్తుకొని ఉంటాడు అని అతనికి లేవి అనగా హత్తుకొని ఉండుట అని పేరు పెట్టింది. కానీ ఆమె గుర్తించలేకపోతున్నది, ఆమె పరలోకపు తండ్రి ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నాడని. కానీ 4వ కుమారుని కన్నప్పుడు ఓహో, నిజముగా నేను యెహోవాను స్తుతించాలి, నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడనో, నా భర్త నా శ్రమను చూశాడనో, లేదంటే నేను ద్వేషింపబడ్డాన సంగతిని ఇవన్నీ కాకుండా నేను యెహోవాను స్తుతించాలని యూదా అనే పేరు పెట్టింది. ఈరోజు ప్రపంచమంతా కూడా ఆ పరలోకపు తండ్రిని స్తుతించడానికి కారకురాలైంది ఆ యూదా ద్వారా. యూదాను యహూదా అని అంటారు. యహూదా అంటే యెహోవాను స్తుతించువాడు. ఆ యూదా గోత్రములో నుంచే ఈరోజు సర్వ భూప్రపంచమంతా దీవించబడుతున్నారు. ఆ యూదా గోత్రములో నుంచే మన నజరేయుడైన యాషువా మెస్సయ్య రావడము చూడండి. ఆ యా అనే పేరులో నుంచి యానగా ఉన్నవాడనే పేరు. మరి జకరియా, ఇర్మియా, ఓబద్యా, ఏలియా, మికాయా, యెదిద్యా, మరి సొలొమోనుకు యెదిద్యా అని పేరు పెట్టుకుంటాడు, పరమతన్ని పెట్టిస్తాడు. అదేవిధంగా యాషువా. సో ఆ యాన నామమున ఆ లేయమ్మ పెట్టిన పేరు ఈరోజు చూడండి యూదా అని పేరు పెట్టింది పరమతన్ని స్తుతించడానికి. కానీ ఈరోజు సర్వ భూప్రపంచమంతా యాషువా మెస్సయ్యను లోకరక్షకుణ్ణి స్తుతిస్తున్నారు. కాబట్టి ఆయన సముఖములో ఉన్న జీవ గ్రంథంలో పేర్లు రాయబడుతున్నాయి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఆయన సముఖంలో ఆయన నామను స్మరించే వారి పేరు ఆయన గ్రంథంలో రాయబడతాయని. నీ పేరు నా పేరు ఆయన సముఖంలో రాయబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, అవును ఆయన లేయమ్మ పెట్టిన ఆ యూదా అనే పేరు ద్వారా ఈరోజు భూలోకంలోని సమస్త జనులు మిమ్మల్ని స్తుతిస్తున్నారు నజరుడైన యాషువా మెస్సయ్య ద్వారా. అట్టి కృప మాడలు చూపినందుకు స్తోత్రము చెల్లిస్తూ యాషువా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషువా మెస్సయ్య వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.